అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణ అమలు కాకతొలికే గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేస్తున్నట్టు పత్రికల్లో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మీరు ఎస్టీ వర్గీకరణ అమలు చేయతొలికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేయడానికి, నోటిఫికేషన్లు ఇవ్వడానికి మీరు ముందుకైతే వెళ్తున్నారు. సో మీరు ఎవరి మాటలు విని ఫలితాలను విడుదల చేయడానికి ముందుకెళ్తున్నారు? అలాగే మీరు ఈ ఫలితాలను విడుదల చేసిన తర్వాత మాదిగ ఉపకులాల విద్యార్థులు, అలాగే మా జాతి అన్నదమ్ముళ్ళు అందరూ ఏమైపోవాలి? వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ వృధా కావాలా? వారు గవర్నమెంట్ జాబ్కు అర్హులు కాదా? వాళ్ళు చేసిన కృషిని వాళ్ళు పొందకూడదా ఫలితం? అదే ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా మందకృష్ణ మాదిగన్న గారు లేఖ అయితే రాశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మొట్టమొదటి రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తుందని ఆయన నిండు శాసనసభలో అసెంబ్లీలో ఆయన చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చు, రాష్ట్రాలకు మాత్రమే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో అసెంబ్లీలో ఆయన ఎస్సీ వర్గీకరణ మొట్టమొదటి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ఆయన మాట ఇచ్చారు. దానికి కూడా కట్టుబడి లేరని ఈరోజు మేము భావిస్తూ వ్యతిరేకిస్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ మీరు ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఫలితాలను విడుదల చేయండి అని మేము హెచ్చరిస్తూ మందకృష్ణ మాదిగన్న గారి డిమాండ్ కూడా ఇది. మందకృష్ణ మాదిగన్న గారి డిమాండు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేంత వరకు మీరు గవర్నమెంట్ జాబ్కు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లు ఫలితాలను విడుదల చేయొద్దని మేము హెచ్చరిస్తున్నాము. సో ఇలాంటి విషయాలను మీరు తెలుసుకోవడానికి, అలాగే ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందిస్తాను. మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.